వారు తెలియపరుస్తున్నారు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా. మన తల్లిదండ్రులు ఒక వయసుకు వచ్చినప్పుడు మన సమస్యల నుంచి మనల్ని మోయలేని భారాలు మనల్ని విడిచిపెట్టినా కూడా దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఆయా సందర్భాల్లో మనము అనేక బలహీనతల్లో కూడా, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా వ్యసనముల ద్వారా కావచ్చు, కుటుంబంలో సమాధానం లేనికరమైన జీవితాలు మనం జీవిస్తున్నట్లయితే మీరు భయపడబాకండి, మీరు దిగులు పడబాకండి. ఇదిగో నేనున్న నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీ ప్రతి సమస్య నుంచి కూడా ఆయన విడిపించుటకు సమర్థ కలిగిన వాడు, శక్తిమంతుడు. ఎవరు కూడా అందరము కూడా ఒక దినము ఈ లోక యాత్ర వదిలి మనం ఏదైనా ఎప్పుడైనా ఒక దినం మనం చనిపోవాలండి. అయితే చనిపోయినప్పుడు మానవునికి ఇదే ఈ 70 సంవత్సరములు లేదా 80 సంవత్సరములైనా తర్వాత మన జీవితం ఏందని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఏదో పుట్టాము, పెరిగాము, కొద్ది దినాలు బ్రతికాము, వివాహమైంది, ఒక కుటుంబంగా జతపరిచారు, అదేవిధంగా బిడ్డలు కలిగారు, వాళ్ళు ఒక ప్రయోజకులు అయ్యారు, తర్వాత ఒక వయసు వచ్చింది, ముసలి ప్రాయంలో మనం చనిపోయాము. మన మరణము తర్వాత మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఈ ఆత్మకు మరణము లేదండి. అయితే మంచి జీవితము జీవించి మంచి నీతి మార్గంలో మనం నడిచినట్లయితే మనకు మోక్షము, దేవుడు స్వర్గం అనగా పరలోక రాజ్యం ఇస్తాడు. మనం చెడు వ్యసనాల్లో ఉండిపోయి కుటుంబంలో సమాధానము లేక ఎన్నో బాధలు పడుతూ మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటూ దురాలవాట్లకి రకరకాలుగా ఈ లోకముల సెల్ ఫోన్లకి బానిసలైపోయి చిన్న బిడ్డల కాడి నుంచి పెద్దల వరకు ఈ రోజుల్లో సెల్ ఫోన్లో రకరకాలు కన్న బిడ్డని కన్న తండ్రి చంపే దినాలండి, భార్యని భర్తని చంపుకునే దినాలు. ఒక్కొక్కరు ఫోన్లు ఉదయాన్నే లేచిన కానించి మనం ఎన్నో ఫోన్లు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మత్తు పదార్థాలకి కుర్ర పిల్లలు తాగి జీవితాలను పాడు చేసుకుంటున్నా, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. మనము ఒక నీతిగా మనం బ్రతకాలండి. మన ఒంట్లో భయం భక్తితో మనం బ్రతికినట్లయితే మనకు దేవుడిచ్చిన ఆయుష్లో మనము జీవించి తర్వాత మనం మంచి క్రియలను బట్టి దేవుడు మనకి నిత్యరాజ్యం, పరలోక రాజ్యం ఇస్తాడు. అయితే మనం పుట్టినప్పటి నుంచి పాపంలోనే పుట్టినాము కనుక ఇదిగో ఈరోజు ఆయన మన పాపము నుండి, శాపము నుండి విడిపించుటకు ఆయన నరావతారిగా నీలాగా నాలాగా మనందరిలాగా ఆయన ఒక మానవుడి అవతారంలో భూమి మీదకి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై, శాపముల నిమిత్తమై ఆయన శిలువలో బలి అయినాడు. ఎన్నో దెబ్బలు పొందినాడు, ఎంతో రక్తము చిందించినాడు. అయితే మానవుడు ఇంకా తప్పిదములు చేస్తూనే ఉన్నాడు. మానవుడు ఇంకా పాపములోనే బ్రతుకుతున్నాడు. పాపములో బ్రతికిని కొన్ని దినాలు నువ్వు మరణిస్తే తర్వాత నీకు కింద పాతాళం, నరకం, అక్కడ నుండి ఎవరు నిన్ను తప్పించలేరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్క, చెల్లి, తమ్ముడు, తల్లి, అన్న, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ మంచి మాటలు దేవుడు మీరందరూ విని మీరందరూ కూడా ఆ యేసు ప్రభువును వెంబడించి మీరందరూ కూడా ఆయన రాజ్యంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి నా తండ్రి, ఇదిగో నాయన చెప్పబడిన నా తండ్రి మాటలను బట్టి నీకు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించాడు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రభా, కుటుంబాల్లో ప్రతి ఒక్క బాధల నుంచి విడిపించాడు. వాళ్ళు చేస్తున్న ప్రతి ఆయా పనుల నుంచి నా తండ్రి వాళ్ళకి నాయన ఆర్థికంగా బలపరచని వాళ్ళ ప్రతి అవసరతలు తీర్చండి ప్రభా. కూలి పనులు కావచ్చు, నాయన పంట పొలాలు కావచ్చు ప్రభా, ఏ విధమైన పనులు చేస్తున్న ప్రభా వాళ్ళందరూ ప్రభా సుఖ సంతోషములతో కుటుంబంతో నాయన జీవించినట్లు సహాయం దయచేయండి. వాళ్ళు తిరిగి నాయన ప్రభా నిన్ను నమ్ముకొని నిత్య జీవములో ఉండటకు సహాయము దయచేయము. నేనే మార్గము, సత్యము, జీవము అని తెలియపరిచిన రీతిగా ప్రభా ఏ యొక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా ఈ గ్రామం మీద మీరు రక్తం ప్రోక్షించండి ప్రభా. అయా నా తండ్రి, మీ కృప ఈ ప్రాంతం, ఈ గ్రామం మీద కుమరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డలైన చిన్నారి మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా ఎవరెవరు అనారోగ్యాలతో ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ స్వస్థపరచండి. ఏ బిడ్డలనైనా బంధకాలు ఉన్నారు, యవన బిడ్డల వాళ్ళని, యవనస్తులు నా తండ్రి వాళ్ళ వ్యసనముల నుంచి దూరపరచండి. సమాధానం లేని బిడ్డలకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా నా తండ్రి ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి.